మిథున రాశి మృగశీర్ష నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయము 5. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారు ఈ సంవత్సరం బాగా ధనం సంపాదిస్తారు, శుభకార్యాలకి బాగా ఖర్చు పెడతారు. ఈ రాశివారికి తరచుగా నిందలు నెత్తి మీద పడతాయి. అనవసరంగా శత్రువులు బంధువులు కూడా ఏదో ఒక అభాండం వేస్తారు. ఈ అభాండం నుంచి బయటపడడానికి వీలున్నంత వరకు హరినామస్మరణం చెయ్యాలి. వీలుంటే ప్రతి బుధవారం విష్ణు ఆలయానికి వెళ్ళి తులసీ దళాలతో పూజ చేసుకుంటే మంచిది. లేదా ఇంట్లో కూడా సాలగ్రామాలకి తులసీ దళాలతో పూజ చేస్తే ఈ అభాండాలు నిందలు పటాపంచలైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది. సంఘంలో గౌరవం మాత్రం ఉంటుంది. ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళకి స్థానచలనం ఉంది. ఇది కాక వీలున్నంత వరకు స్థానచలనం కాకుండా ఉండడానికి నవగ్రహ ప్రదక్షిణ చేస్తే ఎక్కువ మంచిది. బదిలీ అయిపోతుంది వద్దనుకున్నా, కానీ అవ్వకుండా ఉండడానికి ఒక మార్గం చెప్పారు బృహస్పతుల వారు. అదే నవగ్రహ ప్రదక్షిణ. ప్రదక్షిణ వల్ల ఉన్న చోట ఉంటారు, ఉన్న చోట ఉంటే అభాండాలు నెత్తి మీద పడవు. ఇంకా వ్యాపారం చేసేవాళ్ళకి చాలా చికాకులు ఉన్నాయి. అధికారులు నెత్తి మీద పడుతూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద పడుతూ ఉంటారు. కొనేటటువంటి వాళ్ళు కూడా గీచి గొడవలు చేస్తూ ఆ కొన్న వస్తువుల మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయపడవలసిన అవసరం లేదు, కానీ ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేస్తే ఈ కొనేవాళ్ళ దగ్గర నుంచి అధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ రాశిలో పరిశోధన చేసేటటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు సైంటిస్టులు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళకి మాత్రం మంచి రాణింపు ఉంటుంది. చిన్న కిరాణా వ్యాపారం చేసుకునేవారు, ఈ ఫ్యాన్సీ వర్తకులు, ఇటువంటి వాళ్ళకి అధిక లాభాలు వస్తున్నాయి. విద్యార్థులకి చదువులలో రాణింపు ఉంటుంది, పై చదువులు బాగా చదువుతారు. మృగశీర్ష నక్షత్రం 3-4 పాదాలు వాళ్ళు కష్టపడి పని చేస్తారు, పేరు పొందుతారు, దానికి తగిన ఆదాయము పొందుతారు. ఆర్ద్ర వారికి బంధువులతో స్నేహితులతో తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. తరచుగా తల్లితోటో తండ్రితోటో లేక అత్తమామలతోటో మిగతా వాళ్ళతోటో తగాదాలు వచ్చే లక్షణం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అందుకని దీనికి వీలున్నంత వరకు వాళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది, లేదా భాగవతాన్ని వినడం మంచిది. పునర్వసు నక్షత్రం వారు ఈ సంవత్సరం బాగా కీర్తి పొందుతారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పొట్టకి సంబంధించినటువంటి రోగాలు తరచుగా వస్తూ ఉంటాయి. దానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఛాతీ, గొంతు నొప్పి, వెన్నెముకల నొప్పులు, మోకాళ్ళు, వీటికి సంబంధించిన సమస్యలు ప్రతి నెల మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ వస్తూ ఉంటాయి. దానికి తగిన జాగ్రత్త అంటే ముందే ఔషధాలు సేవిస్తూ భగవద్ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఓం హరిమర్కటమర్కటాయ నమః అనే ఒక గొప్ప మంత్రం ఉన్నది. ఇది హనుమన్ మంత్రం. ఓం హరిమర్కటమర్కటాయ నమః అని పిలువబడేటటువంటి ఈ దివ్య మంత్రాన్ని జపం చేసుకుంటే ఈ రోగ సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇంకా రాజకీయ నాయకులు, వీళ్ళకు కూడా పెద్దగా అనుకూలంగా లేదు ఈ సంవత్సరం. డబ్బులు అప్పులు ఇచ్చేవాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి సామాన్యమైన ఫలితం ఉంటుంది. పెద్ద గొప్ప లాభాలు ఉండవు, నష్టము ఉండదు. ఈ సంవత్సరం వీళ్ళకి ఎందుకో తరచుగా నిరాశ వస్తూ ఉంటుంది. మనం ఎక్కడ ఏం చేస్తాం అని డేలా పడిపోతూ ఉంటారు. అలా పడిపోకుండా ఎప్పటికప్పుడు గురువుల్ని ధ్యానం చేసి ఓం హరిమర్కటమర్కటాయ నమః అనే దివ్యమంత్రాన్ని జపం చేస్తే ఆ నిరాశ తొలగిపోతుంది, కార్యక్రమాలలో విజయం లభిస్తుంది. భూముల్ని ఈ సంవత్సరం కొనుగోలు చేయడానికి మంచి కాలం కనుక కొనుక్కోవచ్చు. కళాకారులకి ఏదో సామాన్య ఫలితాలు ఉంటాయి, పెద్ద గొప్పగానూ ఉండదు, నష్టము ఉండదు. మొత్తం మీద కళాకారులకి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అందుకే నేను చెప్పింది ఏంటంటే సామాన్యంగా వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం వాళ్ళకి.
ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్న వారందరికీ వాహన సౌఖ్యం బాగుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్ని చోట్ల ఉచితమైన బస్సుల్లో తిరుగుతూ ఉంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీలున్నంత వరకు శివదర్శనం చేసుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవటం, హనుమంతుడి మంత్ర జపం చేసుకుంటే వాళ్ళకి మంచి కలుగుతుంది, శుభం కలుగుతుంది, కష్టాల్లోంచి బయటపడతారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువ బాగున్నది. స్త్రీలు మంచి పేరు పొందుతారు, గృహ నిర్మాణాలు చేసుకుంటారు, భర్తలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటారు, విలువైన వస్తువులు కొనగలుగుతారు, నగలు కొనగలుగుతారు, నాణ్యాలు కొనగలుగుతారు, ఇంకా రకరకాల శుభాలు వీళ్ళకి కలుగుతాయి. ఏది ఏమైనా వీలున్నంత వరకు వీళ్ళు హనుమత్ జపం చేసుకోవడం మంచిది.